హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సెండ్ మెయిల్ మెసేజ్ ఉంది కదా, ఈ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ టైం ఏంటంటే సెండ్ మెయిల్ అనే యాక్టివిటీ గురించి తెలుసుకున్నాం అనమాట. సో నౌ ఈ యొక్క యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చెక్ చేద్దాం. సో నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ మనము యాజ్ డిస్కస్ మనకు తెలిసింది కదా, టూ అడ్రసెస్, సబ్జెక్ట్, బాడీ, ఇవన్నీ అటాచ్ ఫైల్స్. అండ్ దెన్ ప్రాపర్టీస్కి అయితే ప్రాపర్టీస్లో ఇక్కడ అటాచ్మెంట్స్ లిస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు, కలెక్షన్స్ కావాలంటే కలెక్షన్స్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో అట్ ది సేమ్ టైం బీసీసీ బాడీ ఇక్కడ మన ఆల్రెడీ బాడీ ప్రొవైడ్ చేయొచ్చు, సిసి అడ్రస్, సబ్జెక్ట్, టూ అడ్రస్. సో ఇవి అనమాట, ఏది HTML అవైలబుల్ ఉందా రైజ్ డ్రాఫ్ట్, ఇవన్నీ చెక్స్ అనమాట. సో ఈ ప్రాపర్టీస్ అనమాట. ఇది HTML అంటే HTML సంబంధించిన కోడ్ కానీ ఇంక్లూడ్ అంటే ఈ యొక్క ఆప్షన్ని మనం ఎనేబుల్ చేయాలి. డ్రాఫ్ట్ సేవ్ అవ్వాలనుకుంటే ఆప్షన్ని ఎనేబుల్ చేస్తాం అనమాట. టూ మనకు తెలిసిందే, టూ అనేది టూ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి, సబ్జెక్ట్ ఇక్కడ, సిసి అడ్రసెస్ ఇక్కడ, బాడీ పీసీసీ. సో ఇదనమాట ప్రాపర్టీస్ అనేది. సో మనం ఒక్కొక్కరిని ఫిల్ చేద్దాం. సో లెట్ మీ ఓపెన్ ఏని యూజ్ చేద్దాం. సో అవి సేవ్ చేస్తాను. సబ్జెక్ట్ ఉంది కదా, నేను సబ్జెక్ట్ టెస్టింగ్ కింద ఇస్తాను, టెస్టింగ్ కాబట్టి సేమ్ టైం ఇక్కడ సేమ్ అనమాట. హై ఎవ్రీవన్, స్ట్రింగ్లో ఇవ్వాల్సి వస్తుంది. బ్రేక్ కదా ఇక్కడ, బ్రేక్ నేను పారాగ్రాఫ్ ఇస్తున్నాను. బ్రేక్, టూ బ్రేక్స్ ఇస్తాను. ఆ తర్వాత దిస్ ఇస్ మెయిల్, kindly ignore. తర్వాత బ్రేక్, నెక్స్ట్ బ్రేక్. సో లెట్ మీ ఓపెన్ ఎడిట్. బ్రేక్ తర్వాత, టూ బ్రేక్స్ తర్వాత నేను ఇస్తున్నాను. తర్వాత బ్రేక్, 1 వీక్ తర్వాత నేను ఇస్తున్నాను. సో పేరాని నేను క్లోజ్ చేస్తాను. సో ఇదన్నమాట కూడా. సో సేవ్ చేసాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం డైరెక్ట్గా అటాచ్మెంట్స్ కూడా యాడ్ చేద్దాం. అటాచ్మెంట్స్ ఉంటే సో క్లిక్ ఆన్ అటాచ్మెంట్స్, చూసారు కదా, డౌన్లోడ్స్, డమ్మీ ఫైల్ ఒకటి యాడ్ చేస్తాను. సో ఇక్కడ మనం చూద్దాం ప్రాపర్టీస్లో. సో ఇక్కడ ఏంటంటే కలెక్షన్స్లో చూద్దాం. అటాచ్మెంట్స్ ఒకటి యాడ్ చేసాం కదా, ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి, మనం మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు. వన్ వే అని లేకుంటే వన్ వేని యాడ్ చేసుకుంటే ఇది వాడుకోవచ్చు అటాచ్మెంట్స్. సో లిస్ట్లో అంటే లిస్ట్లోకి మనం సేవ్ చేసుకుని ఆ లిస్ట్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో అలా కూడా మనం చేయొచ్చు. సో బీసీసీ అని అవసరం ఉంటే బీసీసీ అని ఇచ్చుకోండి. సో ఇక్కడ HTML ఉంది కాబట్టి HTML2 ఇస్తాను. సో ఇదనమాట. కానీ స్టిల్ మనం ఆల్రెడీ అన్ని ఫిల్ చేసినా కూడా స్టిల్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. కెనాట్ బి యూజ్ అవుట్ సైడ్ ఆఫ్ గూగుల్ వర్క్ స్పేస్ స్కోప్ అంటుంది. సో ఈ యాక్టివిటీ ఏంటంటే మనము గూగుల్ వర్క్ స్పేస్లో మాత్రమే మనం యూజ్ చేయాలన్నమాట. సో గూగుల్ వర్క్ స్పేస్ స్కోప్. సో ఇప్పుడు నేను ఈ యాక్టివిటీ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ ప్రాపర్టీ ఓకే, ఇక్కడ కనెక్షన్ లేదు. కనెక్షన్ అనేది మనం కనెక్ట్ చేస్తాం. సారీ, ఓకే కనెక్ట్ అవుతుంది. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను అకౌంట్ని. సో యాజ్ డిస్కస్ లాస్ట్ వీడియోలో, సో మనం ఇవన్నీ ఏంటి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్.
ఇక్కడ యాడ్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి అథెంటికేషన్ స్కోప్ అని. స్కోప్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ స్కోప్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఈ ఏపీఐ సంబంధించిన ఈ వేలని అథెంటికేషన్ అనమాట. సో జీమెయిల్. సో ఇదనమాట ఆల్ ఫిల్ చేశాను, నో ఎరర్స్. సో నేను రన్ చేస్తున్నాను ఫోన్. రన్ ఫైల్. నెక్స్ట్ ఉంది కదా. సో రన్ ఫైల్. ఒకటి మనం రన్ చేయాలి. సో రన్ ఫైల్. సో స్టార్ట్ అయింది అండ్ ఎండ్. 24. సో చూడండి ఇక్కడ మెయిల్ వచ్చింది. సో ఇదనమాట టెస్టింగ్, తర్వాత బాడీ అటాచ్మెంట్. సో ఇదనమాట ఇలా అనమాట. సో ఇప్పుడు పర్పస్ ఆఫ్ యాక్టివిటీ ఇది. సో మెయిల్స్ ఏమి సెండ్ చేయాలనుకుంటే మనం ఈ యాక్టివిటీ మనం వచ్చేసి